ఆలోచించుకొని ఆ మెషిన్ మీద నొక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పక్క చూడాలి. ఒక్కసారి సైకిల్ గుర్తుకు ఓటేస్తామన్న వాళ్ళతో ఒక్కసారి చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అదే విజయపు బాటలు నడిచిందే మన గంటా శ్రీనివాసన్న. అభివృద్ధి పనులన్నీ జరిగాయి. మన గ్రామానికి సంబంధించినంత వరకు ఇక్కడ మనకి రోడ్డు పరిస్థితి చూస్తున్నారు. సంవత్సరం నుంచి ఇలాగే ఉంది. రోడ్డు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించు అసెంబ్లీలో మరి ఈ రోజు మనకి ఇక్కడికి విచ్చేసిన కోవిడ్ ప్రెసిడెంట్ గారు చదువుతాం అబ్బాయిని చదువుతామా అమ్మాయిని చదువుతామంటే ఆ భర్త అంటా ఉన్నాడు. ఏమి ఎందుకంటే మరి మనకి ఒకరికే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. మరి అబ్బాయిని చదివిస్తే అబ్బాయి బాగానే ఉంటుంది, అమ్మాయి భవిష్యత్తు ఏంటి? కాదు, అమ్మాయిని చదివిస్తే అబ్బాయి బతుకలా ఉంది. చనిపోయే దాకా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి గురించి అప్పుడు దీనికి పెంచండి. అటువంటిది 2,000 రూపాయలని మనం 2,000 రూపాయలు చేశాం. 1,800 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అనేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్పాడు. నేను పెన్షన్ 3,000 చేస్తానన్నాడు. సరే నిజమే కదా 3,000 చేస్తానన్నాడు. నమ్మి ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మళ్ళీ మెలకి పెట్టాడు. నేను చెప్పాను గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే ఒక భారీ గజమాలతో స్వాగతం పలికి పూలవర్షం కురిపిస్తూ మంగళహారతలిస్తూ మీరు చూపించిన అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పని తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా గుర్తుంది 2014 ఎన్నికల్లో ఆ రోజు భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ రోజు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఓట్లేసి మరి ఒక భారీ మెజారిటీతో ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. 37,500 ఓట్ల మెజారిటీతో మీరు ఆ రోజు ఎమ్మెల్యే గెలిపించడం, మీరు ఇచ్చిన మెజారిటీ తోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో ఒక కీలకమైన విద్యాశాఖకి 5 సంవత్సరాల మంత్రిగా పనిచేసే అవకాశం అదృష్టం కూడా మీ ఆశీస్సులతో ఆ రోజు కలిగింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో కొంత వర్క్ ఆలస్యం కావడంతో మరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే మామూలుగా ఆ శాంక్షన్ అయిన పని చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు అలా చేయాల, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము శాంక్షన్ చేస్తాం, ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము చేయాలని చెప్పని వాళ్ళు ఏదో పంతానికి పోయి ఆ రోడ్డు కంప్లీట్ చేయకుండా ఎలా ఈ రోజు ఇది మొత్తం ఉందో అది ఈ ప్రభుత్వానికి పనితీరుకి ఒక చక్కటి ఉదాహరణ. మరి మీకు తెలుసు 2019 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు, అలాగే కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ముద్దులు పెడుతూ ఆ రోజు ఆయన అరిచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ఏం చేస్తాను ఎలా చేస్తారంటే అందరూ కూడా ఒకసారి నమ్మారు. రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదో ఏమన్నా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తాడేమో, ఒక్క అవకాశం అంటా ఉన్నాడు అని చెప్పేటట్టు దొక్కుతారని. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అందరూ చేసినట్టుగా ఏదైనా ఒక మంచి కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాల. ఏదైతే ఒక ప్రజా వేదిక ఉంది, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం
వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అర్జీ ద్వారా ముఖ్యమంత్రికో అధికారులకో మంత్రులకో కాగితాలు తెచ్చుకోవడం కోసం వాళ్ళు వచ్చి ఉండటానికి ఒక వేదిక కడితే ఆ వేదికలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి మీటింగ్ పెట్టి కలెక్టర్లు ఎస్పీలు అందరిని పిలిచి ఆ మీటింగ్లో ఆయన తీసుకున్న నిర్ణయం మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఎక్కడైతే మీటింగ్ పెట్టారో ప్రజావేదిక ఆ ప్రజావేదికను కూల్చేయాలని. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసంతో రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క పరిశ్రమ లేదు. ఏదైతే ఒక వినాశకరమైన పోకడలో ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కూడా సాగిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చేరుకున్న ముఖ్యమంత్రి గారు నేరుగా మేము అందరం అప్పుడు కలెక్టరేట్కి వెళ్ళాం. కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ రూమ్లో కూర్చొని సమీక్ష చేయాలని చూస్తే ఒక టీవీ పని చేయట్లేదు, ఒక కంప్యూటర్లు పని చేయట్లేదు, ఒక ఫోన్లు పని చేయట్లేదు, కరెంటు లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. కూర్చున్న 5 నిమిషాలకి పైనుంచి స్లాబ్ ఊడి పడతా ఉంది ఆ కూర్చున్న రూమ్. అక్కడి నుంచి బయటకు వచ్చి బస్సులో కూర్చొని కరెక్ట్గా 10 రోజులు, ఆ 10 రోజుల్లో మళ్ళీ కరెంటు దగ్గర నుంచి, మంచినీటి సౌకర్యం దగ్గర నుంచి, టెలిఫోన్ల దగ్గర నుంచి చివరికి విమానాలు కూడా మళ్ళీ రాకపోకలు సాగించే విధంగా చేసి ఒక సాధారణ స్థితికి తెచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలని చెప్పేదానికి మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నా. మరి ఈ 5 ఏళ్లలో కూడా మనకి ఇటువంటి హుదూదు లాంటిది కాకపోయినా కూడా దాదాపు అదే స్థాయిలో మనకి వరదలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ఎన్ని వచ్చాయి. అదే వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు గుర్తుందా? హెలికాప్టర్లో ఆకాశంలో నుంచి ఒక ఏరియల్ సర్వే చేసి అందరికీ బై చెప్పి ఆ రోజు దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారు. 8 మంది ఎంపీలు వాళ్ళకి సీట్లు ఇస్తే మాకు వద్దు బాబు, నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు ఈరోజు టీడీపీలో ఎంపీలుగా పోటీ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ, మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలి అని చెప్పి ఈరోజు మొత్తం కూడా ఈరోజు అక్కడి నుంచి వలసలు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 ఉమ్మడి కూటమిగా పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 3 పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగా పోటీ చేయాల్సి వచ్చిందో ఒక్క నిమిషం మనందరం ఆలోచించాలి. ఈ సందర్భంగా ప్రత్యేకించి మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఈ విషయంలో చాలా చొరవ తీసుకున్నారు. తను విశ్వ ప్రయత్నం చేశారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీని, మరో పక్క తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన సన్నాహకర్తగా ఉండి ఈ 3 పార్టీలను కూటమి తీసుకొచ్చాడు. ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వస్తూ నేను పొత్తు పెట్టుకుంటున్నాను, ఒకవేళ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఏమన్నా ఈ రాష్ట్ర అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంకా బరాయించే శక్తి లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక ఓటు చెల్లకుండా అందరం కూటమిగా పోటీ చేయాలని చెప్పని ఈ రోజు ఈ కూటమిని మొత్తం కూడా ఒక దీన్ని చేసి ఈ రోజు 175 సీట్లు కూడా అలయన్స్ ప్రకారం పోటీ చేస్తా ఉన్నాం.